ముందుగా దేవునికి వందనాలు. వచ్చిన మరి మా పాస్టర్ గారు అందరికి కూడా వందనాలు తెలుపుకుంటున్నాను. వచ్చిన బంధువులకి మరి ఆత్మీయులందరికీ కూడా వందనాలు తెలుపుకుంటున్నాను. మరి స్వామి గారి గురించి చెప్పాలంటే అది చాలా ఇదిగా ఉంటుంది. ఆయన నిజంగా మరి ఆయన అటువంటి మంచి మనసు గలవాడు ఉన్నారంటే ఆయన తర్వాతనే. మరి ఆయన ఎవరికి కూడా మరి ఆయన ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆయనకి ఎవరికన్నా ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందంటే ఆయన ఇంపార్టెంట్ పనులైన కూడా ఆయన పక్కన పెట్టి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఎంతో సర్వీస్ చేసేవాడు. మరి ఆయన మరి ఎవరి గురించో కాదు, నా గురించి ముందు నా గురించి చెప్పుకోవాలి. నేను మా లక్ష్యంపేట అండి, అంటే మన బుజ్జోడు అంటారు వాళ్ళ మావయ్య. మరి ఆయన నేను స్టేట్ బ్యాంక్లో చేసి రిటైర్డ్ అయ్యానండి. మరి ఆయన నాకు అప్పుడు 2003లో కొంత హార్ట్ ప్రాబ్లం వచ్చింది. మరి నాకు ఆపరేషన్ చేయాలన్నారు. చేయాలంటే మరి గుంటూరులో చూయించుకున్నాను. ఆ తర్వాత కొంతకాలం ఆగమన్నారు. మరి మన స్వామి గారు అట్ట కాదు, విజయవాడ వెళ్దాం, ఎక్కడికో ఎందుకని నన్ను మరి విజయవాడ తీసుకొచ్చి రమేష్ గారి హాస్పిటల్లో జాయిన్ చేశారు. వారు కూడా అన్ని టెస్టులు చేసి మరి బైపాస్ ఆపరేషన్ చేయాలన్నారు. సరేలేనా టెస్టులు చేశారు. చేసిన తర్వాత ఆయన నిజంగా నాకు చేసిన సర్వీసు నా కన్న పిల్లలు కూడా అంత సర్వీస్ చేయరు. నిజంగా నేను మర్చిపోయే మనిషి కాదు ఆయన. మరి అంత ఒక చిన్న పిల్లలాగా నన్ను మరి హాస్పిటల్లో అంతకాలం కానీ తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ నేను అచ్చంపేట వస్తానంటే రానిలా ఆయన. నువ్వు ఎందుకు మళ్ళీ అచ్చంపేట మళ్ళీ 10 రోజులకు మళ్ళీ హాస్పిటల్కి రావాలి కదా అనే ఉద్దేశంతో ఆయన ఇంట్లోనే అప్పుడు అద్దెలు అక్కడ విజయవాడలో అద్దెల్లో పెట్టుకొని నాకెంతో ఒక చిన్నపిల్లోడికి చేసిన కంటే కూడా ఎక్కువ చేసాడు ఆయన. నిజంగా మరి అటువంటి మనిషిని మర్చిపోయే మనిషి కాదు. అది ఎప్పుడు కూడా ఆయన మరి ఎంతో ప్రేమతో మరి ఎంతో ఇదిగా ఉండేవాడు. మరి ఆ కుటుంబానికి మరి దేవుడు మరి నిజంగా ఆయన ఎంతో హుషారుగా ఉండేవాడు. మేము అనుకుంటున్నాం ఇంత ఇదిగా దేవుడు మరి త్వరగా తీసుకెళ్ళాడంటే మరి మరి దేవుని ఉద్దేశం మరి మరి ఏమిటో తెలియదు. కాకపోతే ఆయన లేడని ఉద్దేశంతో మరి కుటుంబానికి కొంత ఇబ్బంది మరి ఉన్నమాట వాస్తవమే. అయినా కూడా ఆయన ఎంతో మంచి మనిషి, మంచి మరి మరి అని ఎవరికి కూడా ఇబ్బంది కలిగితే ఆయన సర్వీస్ కూడా చాలా చక్కగా చేస్తాడు. మరి అటువంటి మనుషులు చాలా తక్కువగా ఉంటారు. ఏదైనా అవసరం వచ్చిందంటే నాకెందుకులే అనే మనస్తత్వం ఎక్కువ మంది ఉంటారు. అటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. మరి అటువంటి మంచి మనిషికి దేవుడు మరి మరి ఆయన లేకుండా ఉన్నాడు. మరి ఆ కుటుంబానికి మరి మరి ఆదరణ మరి కుటుంబానికి మరి తోడుగా ఉండి ఆ కుటుంబాన్ని ధైర్యపరిచి మరి దేవుడే మరి ఆ కుటుంబాన్ని మరి నడిపిస్తాడని కోరుకుంటున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.